మళ్ళీ ఇస్తారు యూరియా 10 ఏళ్ళకెళ్ళ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పు, మాకు సమాధానం చెప్పు. 15 రోజులు రోడ్డు దొరకకపోయి తిరగబడి వారం 10 రోజులు నా ఇంటికాడ బర్రె దుడ్డే దాని పొద్దుగా ఇంటికాడ ఉంటే అంతగా గలీచేస్తా బయకాడ కట్టేయాలి, చూసుకోవాలి, రావాలి. నేను వచ్చే వరకల్లా 9 అవుతుంది. 9 వచ్చే వరకల్లా ఇక్కడ అయిపోతున్నాయి, అయిపోతున్నాయి టోకన్లు అయిపోయినాయి ఉంటారు. లారీ వచ్చింది, లారీ మంది రాసినట్టు ఇస్తారు. ఏం చేయాలి చెప్పు, అది ఎవరికి ఇస్తుర్రు, ఏం చేస్తుర్రు? ఈ మసాలా తెడిపోతుంది. 10 ఏళ్ళ షార్టేజ్ ఇయ్యడం ఎందుకు వచ్చింది ఇంతగానో? ఏదో ఒక వారం రోజులు షార్టేజ్ అయిందంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక వారం రోజులు అందలేదు రాలేదు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఊళ్ళో పడి షాపులు ఉన్నాయి, ఊర్ల షాపులకు రావు. గజ్వేల్ మండలికి ఎన్ని ఊళ్ళు? ఒక మండలికి 30-35 ఊర్లు. 30-35 ఊర్లకి 10 మంది ఊరు 10 మంది వచ్చినా ఇక్కడ వచ్చాడు మంది అయినా అలా దొరకకనే పాయ్. నువ్వు ఊరుకోకటి పంపు లారీ, లేకపోతే ఈయన గజ్వేలనే అన్ని దుకాణాలు రోజుకొకటి వచ్చినాడే 4 సార్లు వచ్చే ఓనర్ దొరకపాయి. రోజుకు 700 మనిషి ఈయనే వండబట్టి. ఇక నేను 2 బుక్కులు పెడితే నా పెళ్ళ ఇంటికాడ అన్నం వండదా ఏం వండవద్దు చెప్పు, అది కూడా రావాలా ఈడికే నీకు ఇయ్యా అని మర్ర తెగుతూ పెళ్ళమ్మోడు 2 ఈడికే వచ్చినాక ఇంటికాడ ఏం కావాలి? నేను పోయే టైంకు 4 గంటలకు 5 గంటలు అవుతుంది. అప్పుడు నాకు అన్నం ఎవడు పెట్టాలట ఊళ్ళే? నా పెళ్ళమ్మోడు ఇంటికాడ ఉండి వండితేనే కానీ నేను పోయి తినేది 4 గంటలకైనా కానీ రాజ్యం పూకులా సులి ఇంతగానో మా షార్టేజ్ ఇన్ని రోజుల కొలవరితే కూడా ఇయ్యాడు అలా అంజోడుకు. మొట్టజిగా రాజీనామా చేయాలి శాతగాని లాంబి కొడుకులు పీకేదందుకు. ఇంటికాడ పాస్బుక్ మీద పేరుంటే అదే రావన్నట, అది పిల్లతుంది 2 నెలల పిల్లతుంది. అది ఎట్లా వస్తుంది? ఏం పెట్టాలి అదే అంటే అది ఎట్లా వస్తుంది? 15 తారీఖు నాడు బంద్ అయినాయి, 16 తారీఖు నాడు బంద్ అయినాయి, 17 తారీఖు నాడు ఆదివారం అని బంద్ అయిన పెట్టి సోమవారం నాడు ఒకనాడు ఇచ్చిర్రు, మళ్ళీ అలా మళ్ళా బంద్ అయినాయి. సోమవారం నాడు రాసి చిట్టీలు నిన్న మంగళవారం ఇచ్చిర్రు. సోమవారం నాడు ఇచ్చిన టోకన్లు నిన్న ఒకనాడు ఇచ్చిర్రు. అవి 2 లారీలు వచ్చినాయన్నారు, ఎవరికి ఇచ్చిరో ఎవరికి పోయిరు. జర్రెంక ముందు 9 గంటలకు వస్తే మళ్ళీ టోకనే దొరకలే మాకు. 15 రోజులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇలా వస్తాయి, ఇలా లేదు. ఎన్నడైతే